తెలుగు ప్రజల నేస్తాలైన ఈనాడు 50 ఏళ్లు, ఈటీవీ 30 ఏళ్ల వేడుకలకు సాగర తీరం ముస్తాబైంది. విశాఖ పోర్టు స్టేడియంలో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరగనున్న సంబరాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పురుడు పోసుకున్న నేల విశాఖపట్నం. ఈనాడు 5 దశాబ్దాలు, ఈటీవీ 3 దశాబ్దాలు ఆదరించినటువంటి ప్రేక్షక దేవులకు, పాఠక దేవులకు నమస్కరిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా ఈనాడు 50 ఏళ్ళు, ఈటీవీ 30 ఏళ్ళు ఒక అద్భుతమైనటువంటి వినోదానికి విశాఖపట్నంలోటువంటి విశ్వనాథ స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్పోర్ట్స్ స్టేడియం సంసిద్ధమైంది. మరికొద్ది సేపట్లో ఈ వేదిక మీద నుంచే అనేక సాంస్కృతిక కార్యక్రమాల వినోదాల విందు పసందు సంసిద్ధమైంది. ఎందరో చక్కటి నృత్యకారులు, అలాగే ప్రభుత్వ నంది అవార్డు అందుకున్నటువంటి గాయకులు గలంతో అందరూ చక్కటి వ్యాఖ్యాత సుమ వ్యాఖ్యానం, అలాగే గాయనిమణి సునీత, మోహనా బొగరాజ్, రమ్య బెహ్రా, శ్రీకృష్ణ గాయకులంతా కూడా తమ చక్కటి పాటలతో అందరినీ అలరించడానికి వేదిక సంసిద్ధమైంది. చక్కటి వెలుగులు, లేజర్ వెలుగులు, దేదీప్యమైనటువంటి విద్యుత్ వెలుగులతోటి ఈ వేదిక అంతా ముస్తాబైంది. సాయంత్రం 6 గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. రాత్రి 9 గంటల వరకు కూడా 3 గంటల పాటు ఈ చక్కటి సాంస్కృతిక కార్యక్రమానికి విశాఖ సంసిద్ధమైంది. చక్కని డీజే సౌండ్లో, డ్యాన్సులో హుషారు, అలాగే చక్కటి నృత్యాల హోరుతోటి మొత్తం ఈ ప్రాంగణం అంతా నిండిపోనుంది. సుమారుగా 7 నుంచి 8 వేల మంది ప్రేక్షకులు తిలకించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే చక్కటి భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే చూసేటువంటి వీక్షకులందరికీ కూడా చక్కటి సౌకర్యాల కల్పన చేశారు. ఈనాడు 50 ఏళ్ళు, ఈటీవీ 30 ఏళ్ళైన సందర్భంగా ఇన్నాళ్ళు ఆదరించినటువంటి 50 ఏళ్ల పాటు ఈనాడు చదివినటువంటి పాఠకులకు కృతజ్ఞత చెప్తూ, అలాగే ఈటీవీని ఆదరించినటువంటి ప్రేక్షకులకి కృతజ్ఞత తెలియజేస్తూ విశాఖపట్నంలోని విశ్వనాథ స్పోర్ట్స్ కాంప్లెక్స్ విశాఖ పోర్ట్ స్టేడియంలో ఈ అందమైనటువంటి ఒక వినోద హరివిల్లు, వినోదాల విందుకి విశాఖపట్నం సంసిద్ధమైంది. సరిగ్గా 6 గంటలకి విశాఖలో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు, సాహితీ ప్రముఖులు, వ్యాపార ప్రముఖులు, అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి పలు కళాకారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే విశాఖపట్నంలో పుట్టి విశాఖపట్నం నుంచి తమ కళారంగంలో ఎదిగినటువంటి అనేక మంది కళాకారులు ఈ వేదిక మీదే తమ ప్రదర్శనతో నటరాజస్వామికి తమ యొక్క కృతజ్ఞత తెలియజేస్తారు. మొత్తం వేదిక అంతా సంసిద్ధమైంది. సరిగ్గా సాయంత్రం 6 గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది. చాలామంది కళాకారులు ఇప్పటికే తమ యొక్క సన్నాహకాలను చేసుకున్నారు. చాలా చక్కటి కార్యక్రమాలతోటి అందరినీ అలరించడానికి, ముఖ్యంగా విశాఖ వాసులను అలరించడానికి విశాఖపట్నంలో ఈనాడు 50 ఏళ్ళు, ఈటీవీ 30 ఏళ్ళ వేడుక సంసిద్ధమైంది. విశాఖపట్నంలో పురుడు పోసుకున్నటువంటి ఈనాడుకి ఇన్ని సంవత్సరాలు ఆదరించినటువంటి మొత్తం ప్రేక్షకులకి, పాఠకులకి ఒక కృతజ్ఞతాభివందనంగా ఒక వినోదాల హరివిల్లు, వినోదాల విందు పసందు చేయడానికి విశాఖపట్నం పోర్ట్ స్టేడియం, విశాఖపట్నంలోని విశ్వనాథ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సంసిద్ధమైంది. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.